రోజూ తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అమృతాహారం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించవచ్చని ఒంగోలుకు చెందిన యోగా సాధకులు నిరూపిస్తున్నారు. ఏడాది పొడవునా యోగాభ్యాసం చేస్తూ కార్తీక మాసంలో 41 రోజులు అమృతాహారాన్ని పాటిస్తారు. ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను నేరుగా తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒంగోలుకు చెందిన సుబ్బారావు 1997 నుంచి 28 సంవత్సరాలుగా సిద్ధ సమాధి యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా మంచి ఫలితాలు ఇస్తుందని భావించిన ఆయన ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు ఇక్కడ యోగా సాధన చేస్తుంటారు. ఏడాది పొడవునా యోగా చేస్తూ తినే ఆహారంపై క్రమశిక్షణ ఉండాలనే ఉద్దేశంతో అమృతాహారం తీసుకునే విధంగా సుబ్బారావు శిక్షణ ఇస్తుంటారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు, రుగ్మతులు దూరమవుతాయని ఆయన అంటున్నారు. దీంట్లో ఆహారం ముఖ్యం. మనకి ప్రకృతిలో దొరికే మన కాడ కూరగాయలు ఏముంటే అన్నీ 12 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు, 2-3 రకాల దుంపకూరలు, మొత్తం 27-29 రకాలు ప్లేట్లో ఉంటాయి. ఇప్పుడు పెరుగులో సలాడ్ చేస్తాం, ఆ సలాడ్లో 16 రకాలు ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ అక్కడ ఉంది, దాంట్లో 16 రకాలు ఉంటాయి. ఇవన్నీ మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంతో తేలికదనం ఇస్తాయి, అన్ని రోగాలు పోతాయి. ఈ ఆహారంతో ఈ సూర్య నమస్కారాలు, బాడీ మోల్డింగ్లు, ప్రాణాయామం, మెడిటేషను ఇవన్నీ కూడా మనిషిని చక్కగా సన్మార్గంలో నుంచి సమాజంలో మంచి అలవాట్లు, మంచి నేర్పరితనంతో ఉంటారు. ఏటా కార్తీక మాసంలో 41 రోజుల పాటు ప్రకృతి నుంచి వచ్చిన 27 రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, కాయలను యోగా సాధన తర్వాత శిక్షకులు అల్పాహారంగా తీసుకుంటారు. 16 రకాల పండ్లు కలిపిన రసాన్ని తాగుతారు. రోజంతా ఈ ఆహారంతోనే ఉంటారు. ఇలా 41 రోజుల పాటు అమృతాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉండి ఎలాంటి రుగ్మతులు శరీరంలో వృద్ధి చెందకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని సాధకులు అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 41 రోజులతోటి అమృతాహారంతో యోగా కార్యక్రమం మనకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇక్కడ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పచ్చి కూరగాయల ముక్కలు, బీట్రూట్ జ్యూసు, పెరుగులు, అన్ని ఆకు కూరలు కలిపి ఆహారం తయారు చేసుకొని తీసుకుంటాం. దీంతో పాటు ఖర్జూరాలు, బొప్పాయి, దానిమ్మ, ఇదే విధంగా మొత్తం 27 రకాలతోటి ఆహారం తయారు చేస్తాం. ఇది ఎంత గొప్పగా అంటే ఈ 42 రోజులు అయ్యేసరికి అసలు ప్రాణం తేలిపోయే అంత గొప్పగా శరీరం సహకరిస్తుంది. బాడీలో మంచి ఎనర్జీ వస్తుంది ఈ యోగా వల్ల. చాలా గొప్పగా ఉంది. ఇలాంటి క్లాసులు చేస్తే, ఇలాంటి యోగా చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కూరగాయలన్నీ సార్ వాళ్ళంతా కూడా చాలా నీట్ గా కడిగి అన్ని అట్టి పెడతారు. వాటిని మేము అన్నిటిని కట్ చేసి నీట్ గా అందులో కొబ్బరి, నిమ్మకాయ అందులో అవన్నీ కలిపేసి మేమంతా ఆ ఫుడ్ ని తింటున్నాము. శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉంది. నేను ఈ క్లాస్ 17 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ 41 రోజు నేనేం తిన్నాను, ఈ కూరగాయలతోటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. మామూలు రోజుల్లో ఒక్క పూట అన్నం తిని ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నాను. నేను 28 సంవత్సరాల నుంచి క్లాసులో పాల్గొంటున్నాను. జ్యూస్లో దాదాపు 16 రకాలుగా కలుస్తాయి. పెరుగు అద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఆకుకూరలతో కలిసి పెరుగు తయారు చేయడం జరుగుతుంది.